Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సొంత జిల్లాలో షర్మిలకు బిగ్ షాక్. ఆ కీలక నేత వైసీపీలోకి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సొంత జిల్లాలో పార్టీ కీలక నాయకుడు గట్టి షాక్ ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికలలో కడప అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు ఆయన కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. 2024 అసెంబ్లీ ఎన్నికలలో అఫ్జల్ ఖాన్ 24,500 ఓట్లను సాధించారు. గతంలో ఆయన వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి తీరుతో ఆయన విసిగిపోయినట్లు తెలుస్తోంది. పార్టీ బాగోగులు పక్కన పడేసి పూర్తిగా వ్యక్తిగతమైన సొంత ఎజెండాతో షర్మిల వెళుతోందనే ఆవేదనతో కాంగ్రెస్కు రాజీనామా చేసినట్టు సమాచారం. అఫ్జల్ ఖాన్ పోటీ చేయడంతోనే ముస్లిం ఓట్లలో చీలిక వచ్చి గత ఎన్నికలలో వైసీపీకి భారీ దెబ్బ పడింది. వైసీపీకి కంచుకోట లాంటి కడపలో ఆ పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్ తరఫున అఫ్జల్ పోటీ చేయడం కూడా ఒక కారణం. ఇప్పుడు అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ను వీడడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. ఆర్థికంగా కూడా పార్టీకి అతను అండగా నిలిచారు. అలాంటి నాయకుడు కాంగ్రెస్ను వీడడంతో అసలే అంతంత మాత్రంగా ఉండే కాంగ్రెస్ దిక్కులేనిదైంది. అఫ్జల్ రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఇంకా తెలియడం లేదు. టీడీపీలో చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి రూపంలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. వైసీపీలో చేరే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుటుంబంపై కడప ప్రజానీకం ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా అంజాద్ బాషా సోదరుడి వ్యవహార శైలి ఎవరికీ నచ్చడం లేదు. అయితే అఫ్జల్ను చేర్చుకునే అవకాశాల్ని కొట్టిపారేయలేం.